హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎల్హెచ్బి కోచ్లతోటి ప్రయాణం కొనసాగిస్తున్న శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణ కలిపే అత్యంత ముఖ్యమైన రైళ్లలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు. నిత్యం వందల మందిని గమ్యస్థానానికి చేరుస్తున్న ఈ శాతవాహన ఎక్స్ప్రెస్ కి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ రైల్లో రైల్వే శాఖ కీలక మార్పులు అనేవి తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఐసీఎఫ్ తోటి నడిచిన ఈ ట్రైను ఇక మీదట ఎల్హెచ్బి రేక్ తోటి తన ప్రయాణాన్ని అందించబోతోంది. ఫిబ్రవరి 10వ తారీఖున మొదటిసారి ఎల్హెచ్బి రన్ అనేది ఈ ట్రైన్ చేస్తుంది. ఎల్హెచ్బిగా అప్డేట్ అయిన తర్వాత ఈ ట్రైన్ యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే మొత్తం 21 కోచెస్ అనేవి ఉంటాయి. అందులో 9 జనరల్ కోచ్లు, 7 సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కోచ్లు, అలాగే 2 ఏసీ చైర్ కార్ కోచ్లు, 1 ప్యాట్ని కారు, 1 ఎస్ఎల్ఆర్, 1 ఈవోజీ జనరేటర్ కార్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇటైన విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి ఎల్హెచ్బి కోచ్లతో తన ప్రయాణాన్ని అందిస్తుంది. సింగిల్ డెడికేటెడ్ రేక్ కాబట్టి ఒకేసారి అప్ అండ్ డౌన్ లో ఎల్హెచ్బి రేక్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ అనేది ఎప్పట్లాగానే విజయవాడలో జరుగుతుంది. సికింద్రాబాద్ లో క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏది ఏమైనా శాతవాహనం ఐసీఎఫ్ నుండి ఎల్హెచ్బికి అప్డేట్ అవడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎల్హెచ్బిగా అప్డేట్ చేయడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.